హాయ్ అండి, వెల్కమ్ టు అభ్యాస్ ఎడ్యుకేషన్. సో ప్రజెంట్ ఇప్పుడు పిల్లలకు 10th క్లాస్ పిల్లలకు సిబిఎస్ఈ వాళ్ళకు మోడల్ పేపర్ చేంజ్ చేశారు. సో అందులో డిఫరెంట్ క్వశ్చన్స్, గ్రామర్కి రిలేటెడ్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇదివరకు గ్రామర్కి జస్ట్ వర్డ్ ఇచ్చేసి సమాస్ విగ్రహ చేయండి, లేదంటే సమాస్ పేరేంటి అని ఇలా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, పిల్లలకు డెఫినేషన్స్ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి డెఫినేషన్ తెలుసా లేదా అని దీంతో డెఫినేషన్స్ కూడా అడుగుతున్నారు. అందరి పిల్లలు ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే జస్ట్ సమాసాలు ఎన్ని ఉన్నాయి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటిని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అన్నది నేర్చుకునే వాళ్ళు అక్కడితో అయిపోయేవి. కానీ ఇప్పుడు సంజ్ఞకి పరిభాష ఏంటి, సర్వనాంకి పరిభాష ఏంటి, సందులకు పరిభాష ఏంటి, ప్రతి దానికి పరిభాషలు అడుగుతున్నారు. పరిభాషక అంటే ఏంటంటే డెఫినేషన్. పరిభాష అంటే ఏంటి, డెఫినేషన్. సో ఆ డెఫినేషన్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ ఈరోజు మన టాపిక్ ఏంటి, సమాస్. సమాస్కి పరిభాష. పరిభాష అంటే డెఫినేషన్. ఇది అడుగుతున్నాడు, ఇది రాయాలి కంపల్సరీ, మీకు 1 మార్క్ ఉంది. जब 2 या 2 से अधिक शब्दों को मिलाकर एक नया शब्द बनाया जाता है उसे समास कहते हैं. क्या है यहाँ पे, 2 या 2 से अधिक शब्दों को मिलाकर एक शब्द बनाते हैं तो उससे क्या कहते हैं, समास कहते हैं. ओके, इसका समास समस्त पद फिर क्या है, समस्त पद भी అడుగుతున్నారు. సమస్త పద అంటే ఏంటి, అనేక శబ్దం కో సంక్షిప్త करके बना शब्द को समस्त पद कहते हैं. మనం సమస్త పద అంటే ఏంటి, సమాస్ విగ్రహ చేస్తాం కదా, సో దాన్ని మనము సమస్త పద అని అంటాము. సో అది ఏంటి అన్నది అంటే అనేక శబ్దం కో సంక్షిప్త అంటే అన్నిటినీ కలిపి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, వనవాస్ ఉంది, వనమే వాస్, ఇక్కడ కొన్ని పదాలను తీసుకొని మనం చేస్తున్నాము. సో అలాంటివి వస్తాయి, దాన్ని సమస్త పద అంటాము. సో దీని భేదాలు ఎన్ని ఉన్నాయి, సమాసాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి చూద్దాం. समास पूरे 6 है. तत्पुरुष समास, कर्मधारय समास, द्विगु, द्वंद्व समास, अव्ययीभाव समास, बहुव्रीहि समास. సో ఇవన్నీ సమాసాల పేర్లు. ఇవి డెఫినేషన్ రాసి దీనికి ఎన్ని టైప్స్ ఉన్నాయి కూడా అడుగుతున్నాడు. समास का परिभाषा क्या है, वो कितने प्रकार है, ఇలా మిమ్మల్ని క్వశ్చన్ 1 మార్క్కి అడుగుతున్నాడు. సో బీ కేర్ఫుల్. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మీరు ఆ సమాస్ యొక్క పరిభాష నేర్చుకుంటేనే మీకు 1 మార్క్ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి, తత్పురుష సమాస్, కర్మధారయ సమాస్, ద్విగు, ద్వంద్వ, అవ్యయి, బహువ్రీహి. సో వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.